జూన్ 4వ తారీఖున ఎలక్షన్ రిజల్ట్ రాబోతుంది. కొన్ని సర్వే సంస్థలు వైసీపీ గెలుస్తుందంటే ఎక్కువ సర్వే సంస్థలు కూటమి గెలవబోతుంది అని చెప్తున్నాయి. కానీ ఈఎస్ఎస్ సర్వే సంస్థ మాత్రం తమ యొక్క ఖచ్చితమైన అభిప్రాయం తెలియజేస్తూ వస్తుంది. 20వ తారీఖున అంటే మే 13న ఎలక్షన్ జరిగితే వారం రోజుల తర్వాత ఒక సర్వే ఇచ్చారు. దానికి సంబంధించి మళ్ళీ 25వ తారీఖున ఈ నెల మే 25వ తారీఖున ఇంకొక సర్వే రిలీజ్ చేసింది. దీంట్లో విశేషం ఏంటంటే మెజారిటీలతో సహా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. వాళ్ళకి కన్ఫ్యూజ్ లేదు, ప్రజల్లోనే కన్ఫ్యూజ్ ఉంది. ఈఎస్ఎస్ సర్వేకి మాత్రం కన్ఫ్యూజ్ లేదు. కూటమి గెలవబోతుంది అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేశారు. దాంతోపాటు కూటమి ఎన్ని సీట్లు గెలవబోతుంది అనేది మీరు తెలుసుకోవాలంటే ఈ యొక్క సర్వే లాస్ట్ వరకు చూడాల్సిందే. కూటమి గెలవబోతుంది, కూటమి గెలిచే స్థానాలేంటి, ఆ స్థానాలలో మెజారిటీ ఏంటి తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడాలి. చూద్దాం. ఈఎస్ఎస్ సర్వే సంచలనం. ఇప్పుడు 25వ తారీఖున రిలీజ్ చేసిన ఈ యొక్క సర్వేలో మెజారిటీలు అంటే పార్లమెంటులు, ఏదైతే కూటమి ఎన్ని పార్లమెంటులు గెలుచుకోబోతుంది, అదేవిధంగా ఎన్ని అసెంబ్లీ స్థానాలను గెలుచుకోబోతుందో ఒకసారి చూద్దాం. విశాఖపట్నం ఈస్ట్ చూసుకున్నట్టయితే వెలగపూడి రామకృష్ణ గెలబోతున్నారు 28,000 మెజారిటీతో. విశాఖపట్నం నార్త్ చూసుకున్నట్టయితే విష్ణు కుమార్ రాజు బీజేపీ నుంచి గెలబోతున్నారు 21,000 మెజారిటీ రాబోతుంది ఆయనకి అని చెప్తున్నారు. గాజువాక్ చూసుకున్నట్టయితే పల్లా శ్రీనివాస్ గెలబోతున్నారు 22,000 మెజారిటీతో గెలబోతున్నారు అని చెప్తుంది ఈ యొక్క సర్వే. కాకినాడ సిటీకి సంబంధించి చూస్తే వనమాడి వెంకటేశ్వరరావు గెలబోతున్నారు 24,000 ఓట్ల మెజారిటీతో గెలబోతున్నారు కాకినాడ సిటీని. అనపర్తి నుంచి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గెలబోతున్నారు బీజేపీ తరఫున 22,000 మెజారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్తుంది ఈ యొక్క సర్వే. రాజమండ్రి రూరల్ చూసుకున్నట్టయితే గోరంట్ల బుచ్చయ్య చౌదరి 23,000 మెజారిటీ రాబోతుంది. నెట్టవోలు నుంచి చూసుకున్నట్టయితే కందులు దుర్గేష్ గెలబోతున్నారు 22,000 మెజారిటీతో. దాంతోపాటు అమలాపురం చూసుకున్నట్టయితే టీడీపీ గెలబోతుంది. హైదరాబాద్లో ఆనందరావు గెలబోతున్నారు 23,000 మెజారిటీతో గెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాని తర్వాత కొత్తపేట చూస్తే బండారు సత్యానందరావు గెలబోతున్నారు 22,000 మెజారిటీ. నరసాపురం బొమ్మిడి నాయకర్ గెలబోతున్నారు 24,000 ఓట్ల మెజారిటీతో గెలబోతున్నారు. జనసేన గెలబోతుంది. బెందులూరు చింతమనేని ప్రభాకర్ గెలబోతున్నారు. మెజారిటీ చూసుకున్నట్టయితే 21,000 మెజారిటీతో గెలబోతున్న పరిస్థితి కనబడుతుంది. ఏలూరు చూస్తే బడేటి రాధాకృష్ణ గెలబోతున్నారు 26,000 ఓట్ల మెజారిటీతో గెలబోతున్నారు ఏలూరు అసెంబ్లీ స్థానాన్ని. నెక్స్ట్ గన్నవరం, ఇక్కడ కృష్ణా డిస్టిక్ గన్నవరం చూసుకున్నట్టయితే ఇక్కడ యార్లగడ్డ వెంకట్రావు గెలబోతున్నారు 28,000 ఓట్ల మెజారిటీతో. నిజంగా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం 175 నియోజకవర్గాల్లోనే చాలా హాట్ అంటే చాలా అందరూ ఎదురు చూసే నియోజకవర్గాలు గన్నవరం అండ్ ఇటు చూసుకున్నట్టయితే గుడివాడలో 18,000 ఓట్ల మెజారిటీతో వెన్నిగళ్ల రాము గెలిస్తే యార్లగడ్డ వెంకట్రావు గన్నవరంలో 28,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు అని చెప్తుంది ఈ యొక్క సర్వే. నెక్స్ట్ విజయవాడకు వద్దాం. విజయవాడకు సంబంధించి ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. నిజంగా విజయవాడ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విజయవాడ కూడా కోస్టల్ జిల్లాల్లో విజయవాడ లోపల అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీకి సమాన బలాబలాలు ఉన్నాయి. బట్ ఇప్పుడు మాత్రం 2024లో పూర్తిగా మారిపోయిందని చెప్పొచ్చు. ఒకసారి చూద్దాం అలాంటి ప్రభావం ఎలా ఉందనేది. విజయవాడ నుంచి కేసినేని శివనాథ్ చిన్ని గెలబోతున్నారు లోక్సభ స్థానాన్ని 1,10,000 ఓట్ల మెజారిటీతో. విజయవాడ ఈస్ట్ చూసుకున్నట్టయితే గద్దె రామ్మోహన్ గెలబోతున్నారు. విజయవాడ ఈస్ట్ ని టీడీపీ గెలబోతుంది 25,000 ఓట్ల మెజారిటీతో. మంగళగిరి నుంచి టీడీపీ గెలబోతుంది నారా లోకేష్ గెలబోతున్నారు 24,000 ఓట్ల మెజారిటీ. సత్తెనపల్లి టీడీపీ గెలబోతుంది కన్నా లక్ష్మీనారాయణ గెలబోతున్నారు 25,000 ఓట్ల మెజారిటీతో. వినుకొండ గెలబోతుంది టీడీపీ గెలబోతుంది జీవి ఆంజనేయులు గెలబోతున్నారు 30,000 ఓట్ల మెజారిటీ. రేపల్లె అనగానే సత్యప్రసాద్ టీడీపీ గెలబోతుంది 30,000 ఓట్ల మెజారిటీతో. కొవ్వూరు చూసుకున్నట్టయితే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలుస్తుంది 25,000 ఓట్ల మెజారిటీతో. నెల్లూరు రూరల్ చూస్తే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలబోతున్నారు 25,000 మెజారిటీ. పీలేరు చూసుకున్నట్టయితే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గెలబోతున్నారు ఇక్కడ 22,000 ఓట్ల మెజారిటీతో. నెక్స్ట్ చూస్తే అసెంబ్లీలు చూస్తే ఇక్కడ నగరి టీడీపీ గెలబోతుంది గాలి భాను ప్రకాష్